Welcome to Arvind Star Spoken English. I am Arvind Subba. In this video, I am going to read and explain one of the main items of news of Hindu newspaper today. Yesterday, an event happened in the old Parliament building on occasion of 75 years of Constitution's adoption, and the President Draupadi Murmu presided over it. Let's read the news. Work together to uphold the spirit of Constitution. Murmu. ఈ సందర్భంగా ముర్ము చెప్తున్నారు, ద్రౌపది ముర్ము ఆఫ్ అవర్ ఇండియన్ ప్రెసిడెంట్. వర్క్ టుగెదర్ టు అప్హోల్డ్ ద స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కలిసి పనిచేద్దాం రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడానికి అంటున్నారు ముర్ము గారు. అట్ ఈవెంట్ మార్కింగ్ 75 ఇయర్స్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్, భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రెసిడెంట్ రాష్ట్రపతి విన్నపం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ టు యునైట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్. మనకి రాజ్యాంగంలో 3 ప్రధానమైన సంస్థలు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ అంటే పరిపాలన, లెజిస్లేచర్ అంటే శాసన, అండ్ జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ. ఈ 3 కూడా ఐకమత్యంగా పబ్లిక్ వెల్ఫేర్ కోసం అంటే ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని ఆమె కోరారు. వైస్ ప్రెసిడెంట్ కాషన్స్, ఉపరాష్ట్రపతి హెచ్చరించారు అగెన్స్ట్ ప్లేసింగ్ క్రీడ్ అబౌవ్ కంట్రీ. దేశం కంటే స్వార్థం ఎక్కువ అవుతున్న విషయం గురించి ఆయన హెచ్చరించారు. అండ్ ఆస్క్స్ ఇన్స్టిట్యూషన్స్ టు స్టిక్ టు జ్యుడిషియల్ ఏరియా. అలాగే ప్రతి సంస్థ ఆ సంస్థకి రాజ్యాంగపరంగా దాని పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు యాక్ట్ చేయాలని, అంతకు మించి వేరొక వ్యవస్థలో ఏలు పెట్టకూడదని ఆయన హెచ్చరించారు. The Indian Constitution is a progressive document and it is the responsibility of the executive, legislature and the judiciary to work together to better the lives of the common people in accordance with the spirit of the Constitution, President Draupadi Murmu said on Tuesday at an event to commemorate 75 years of the adoption of the Constitution. The Indian Constitution అంటే భారత రాజ్యాంగము ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డాక్యుమెంట్. అది నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఒక గ్రంథం. అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ ద జ్యుడిషియరీ టు వర్క్ టుగెదర్ టు బెటర్ ద లైఫ్స్ ఆఫ్ కామన్ పీపుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజల యొక్క స్థితిగతులను మెరుగుపరచడానికి అందరూ కలిసి కృషి చేయాల్సిన బాధ్యత ఉందని, అందరూ అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ, పరిపాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ముగ్గురు కలిసి రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలని చేయడము అందరి యొక్క బాధ్యత అని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సెడ్, ఆమె చెప్పారు ఆన్ ట్యూస్డే, నిన్న జరిగింది. అట్ అన్ ఈవెంట్ టు కమామరేట్ 70 ఇయర్స్ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసుకుని దత్తత తీసుకుని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ సంస్మరణ సందర్భంగా ద్రౌపది ముర్ము ఈ విషయాల్ని ప్రస్తావించారు. స్పీకింగ్ ఎట్ ద ఈవెంట్ హెల్డ్ ఎట్ ద హిస్టారిక్ సెంట్రల్ హాల్ ఆఫ్ సంవిధాన్ సదన్, ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్. నిన్న ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్లో జరిగినటువంటి హిస్టారిక్ సెంట్రల్ హాల్ ఆఫ్ సంవిధాన్ సదన్ అంటే ఇంగ్లీష్లో పార్లమెంట్ బిల్డింగ్, అది జరిగినటువంటి సభలో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంకర్ మేడ్ ఏ వెయిల్డ్ అటాక్ ఆన్ ద అపోజిషన్. ప్రతిపక్షం మీద ఆయన ఒక ముసుగుదాడి చేశారు. ఏమని అంటే, ఇన్వోకింగ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, హీ సెడ్ ద కంట్రీస్ ఇండిపెండెన్స్ విల్ బి పుట్ ఇన్ జియోపాడీ ఏ సెకండ్ టైమ్ ఈ పార్టీస్ ప్లేస్డ్ క్రీడ్ అబౌవ్ ద కంట్రీ. పార్టీలు దేశం కంటే స్వార్థాన్ని ప్రధానాంశంగా కనుక పెట్టుకున్నట్లయితే భారతదేశం యొక్క స్వతంత్రం మరొకసారి ప్రమాదంలో పడే అవకాశం ఉంది అని చెప్పి జగదీప్ ధంకర్ మన వైస్ ప్రెసిడెంట్ అన్నారు. స్ట్రెస్సింగ్ ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద 3 ఆర్గన్స్ ఆఫ్ ద స్టేట్. దేశంలోని 3 ప్రధాన అంగాలైనటువంటి 3 ఆర్గాన్స్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అంటే అధికార యంత్రాంగం, లెజిస్లేచర్ అంటే శాసన యంత్రాంగం, జ్యుడిషియరీ న్యాయ యంత్రాంగం. ఈ ముగ్గురు వాళ్ళ పరిధులు, వాళ్ళ బాధ్యతలను వేరువేరుగా ఇవ్వడం జరిగింది. మిస్టర్ ధంకర్ సెడ్ డెమోక్రసీ ఫంక్షన్స్ బెస్ట్ when the constitutional institutions worked in tandem adhering to their jurisdictional area.
ఉపరాష్ట్రపతి అన్నారు, డెమోక్రసీ ఫంక్షన్స్ బెస్ట్. ప్రజాస్వామ్యం అద్భుతంగా పనిచేస్తుంది ఎప్పుడు వెన్ ద కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, రాజ్యాంగ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి వర్క్డ్ ఇన్ ట్యాండమ్ అడైరింగ్ టు దైర్ జ్యుడిస్సెక్షనల్ ఏరియా, వాటి పరిధులకు లోబడి అవి జ్యుడిస్సెక్షన్ ఎలా నిర్దేశించిందో అలా పనిచేసినప్పుడు డెమోక్రసీ అద్భుతంగా పనిచేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్